ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తా, ఫస్ట్ వ్యవస్థ ఇల్లు. ఆ ఇల్లులో అమ్మ, నాన్నలనేది మానిటరింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు పిల్లల్ని. దట్టు ఒక వయసొచ్చిన పిల్లల్ని మానిటరింగ్ చేయడం అనేది ఆడపిల్లలైనా, మగపిల్లలైనా చాలా ఇంపార్టెంట్. స్కూల్ ఇప్పుడు స్కూల్స్ ఎంతసేపు మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో వేసామా? అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. వేసామా? మనం ఏదైనా సరే కష్టపడైనా సరే ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి. స్క ఇన్ని పుస్తకాలు మోపించామా? ఇంటికొచ్చాక హోంవర్క్ చేశామా? అంతే తప్ప బాధ్యతగా స్కూల్స్ కూడా వ్యవహరించట్లేదు. అంటే స్టూడెంట్స్ బయటికెళ్ళిన టైంలో ఏం చేస్తున్నారు? వీళ్ళు డ్రగ్స్‌కి అలవాటు అవుతున్నారా? లేకపోతే వీళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటే వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? పేరెంట్స్ కూడా మానిటరింగ్ పిల్లల చేతుల్లో ఉన్న ఫోన్ల మీద చెయ్యాలి. ఆ చేయకపోతే వాళ్ళు ఏం వాడుతున్నారు? ఏం చూస్తున్నారు? అన్న దాని మీద ఇప్పుడు సిక్స్త్, సెవెంత్ ఏజ్ చదివేటోళ్ళు స్మార్ట్ ఫోన్‌లు వాడేస్తున్నారు. రకరకాల యాప్‌లు వాడేస్తున్నారు. తెలియకుండా బికాజ్ వన్ డే ఐ వాస్ ద విట్‌నెస్. నా ఫ్రెండ్ కొడుకు వాడికి హి వాస్ 9 ఇయర్స్ అట్ దట్ టైమ్. నేను కరెక్ట్ వాడికి చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చా గేమ్స్ ఆడుకుంటాను అంటే, నేను హాల్లోకి వెళ్ళంగానే ఒక బూత్ వర్డ్, తెలుగు బూత్ వర్డ్ అచ్చంగా ఇట్లా వినిపించేసింది. ఫోన్ లాగేసుకున్నా. ఏం చూస్తున్నావురా నువ్వు? తెలీదు. అది ఏదో ప్లే అయిపోయింది సడన్ గా వచ్చి నాకేం తెలీదు అని చెప్పాడు. అది నిజంగానే వచ్చింది సడన్ గా. ఇట్లా పాపప్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు కదా టచ్ చేసేస్తారు. తెలుగు బూతులు వస్తున్నాయి. తెలుగులో తిడుతున్నాడు. అచ్చ అచ్చబూతులు. ఏం చేస్తారు పిల్లలు మనం చూడనప్పుడు వినేస్తారు. సో ఐ టోల్డ్ హిమ్ ఇంకొకసారి ఇట్లాంటి ఒక బూతు నీకు వినిపించింది ఇట్స్ అ బ్యాడ్ వర్డ్ అని తెలిస్తే యూ జస్ట్ ఆఫ్ ద ఫోన్ లేదా తీసుకొచ్చి మమ్మీకి ఇవ్వు అని చెప్పాను. అండ్ ఈస్ డూయింగ్ దట్. అంటే ఒక రెస్పాన్సిబుల్ గా మనం చెప్పాలి. కొట్టడం తిట్టడం వెంటనే కదా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒక 9 ఇయర్స్ బాయ్ అండ్ హీ బికేమ్ నౌ హీస్ 11 ఇయర్స్. హీస్ వెరీ రెస్పాన్సిబుల్. హీ టాక్స్ అబౌట్ మోడీ, హీ టాక్స్ అబౌట్ నేషన్, హీ టాక్స్ అబౌట్ మన మన వీరుల గురించి, మన చరిత్ర గురించి మాట్లాడతాడు. అండ్ హీ లవ్స్ దిస్ నేషన్. మన మన దేశం పేరెంట్స్ ఇంత చెప్పే అన్యాయమైన విధానం ఉంటుంది. చెప్పే విధానం. సో హీ టాక్స్ అబౌట్ కృష్ణ. వాడికి ఏమైనా డౌట్స్ వస్తే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి అని. సో మనం చిన్నతనం నుంచి మానిటరింగ్ ఎప్పుడైతే పిల్లల మీద చేస్తామో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా పెరిగే అవకాశం ఉంటుంది. దట్ స్మార్ట్ ఫోన్ యూజింగ్ ఆల్సో. అక్కడి నుంచి వచ్చేస్తే వాళ్ళ స్నేహాలు ఎంతసేపు మనకంటే హై పొజిషన్ లో రిచ్ గా ఉన్న ఫ్యామిలీస్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా లేదా కాదు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ కిడ్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఒక టీనేజ్ వచ్చేసరికి ఆ స్కూల్, కాలేజ్ తర్వాత సోషల్ మీడియాలో ఇలా పడి ఈ యాప్స్ ని వాడే వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ అంటే నో, దెర్ ఆర్ సో మెనీ లేబర్స్ మీన్ దట్ లేబర్ వర్క్ చేసేవాళ్ళు. సో నవ్ డేస్ ఎవ్రీబడీస్ ఈజ్ హ్యావింగ్ ద స్మార్ట్ ఫోన్. రకరకాల కూలి పనులు చేస్తూ ఉంటారు. లైక్ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్. సో మెనీ లేబర్స్ వాళ్ళ ఖాళీ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ లో ఇవి వస్తాయి, యాడ్స్ వస్తాయి, డౌన్లోడ్ చేసుకోమంటారు అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. వచ్చిందా ఫైన్, 10 మందికి వాళ్ళు మందు పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. రాలేదా కింద బూతులు తిడతారు. ఇప్పుడు మనకి తిట్టేటటువంటి ఈ బూతుల రేషియో ఏదైతే ఉందో, దిస్ ఆర్ నాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. కాపీ పేస్ట్ పీపుల్ వీళ్ళందరూ కూడా. సో ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ మనల్ని ఏమైనా తిట్టాలి అంటే, ఇన్ఫర్మేషన్ గురించి తిట్టాలి అంటే కూడా గూగుల్కి వెళ్ళి కాపీ పేస్ట్ తీసుకొచ్చి తిడతారు. లేదా మీకేం తెలియదు ఎందుకంటే వాడు అన్యాయమైంది ఒక్కటే చూసుకుంటాడు. కానీ ఆడింది ఎవరు? వాడే ఆడాడు. వీడియో చూసింది ఎవరు? వాడే చూశాడు. అది చూసారు. సో నేచర్ ఇది కరెక్ట్ కాదు అని ఫస్ట్ వాడికి తెలియదా అంటే తెలుసు. హిజ్ నాట్ కిడ్. ఇది తప్పు చేస్తుంది, తప్పు అని తెలిసి తప్పులోకి ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది ఇది ఒక్కరితో ఆగిపోయేది కాదు. కానీ ఈ ఆపటానికి ప్రయత్నం ఎక్కువగా చేయాల్సిన బాధ్యత చట్టంది ఉంటుంది, ప్రభుత్వాన్ని ఉంటుంది. చట్టం చాలా స్ట్రాంగ్ గా ప్రభుత్వాన్ని అడగాలి. బ్యాన్ దిస్. అసలు ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకూడదు ఎలాంటి లింక్లని. కానీ ఈ బెట్టింగ్ మాఫియా ఎలా ఉంటుందంటే వీళ్ళు రకరకాల సోర్సులు క్రియేట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇంకొకళ్ళు పబ్లిక్ గా ప్రమోట్ చేస్తున్నారని తెలిసినప్పుడే బేసిక్ నుంచి కట్ చేయాలి కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిద్ర లేచిందా వ్యవస్థ అన్నది నా ప్రశ్న. ఎస్, అంతే. మీరు ప్రశ్న అడుగుతూనే చాలా సూచనలు చేశారు. అంటే మొదట ఇంట్లో ఎట్లా మానిటరింగ్ ఉండాలి, ఒక కరెక్ట్ యూత్ మీద అయినా చిన్న కిడ్స్ మీద అయినా సరే చెప్పే విధానంలో ఎంతవరకు ఉంటుంది, ప్లస్ ఎవరైతే ఇప్పుడు పక్కన వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా అందులో సభ్యులుగా, చూసే వాళ్ళుగా, మాట్లాడే వాళ్ళుగా ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు మళ్ళీ వాళ్ళే అయ్యి ఉంటారు అనేది ఇది అందరూ. పార్టీలు ఎంతమంది తీసుకొని ఉంటారు? అరే మామ ఎస్. ఈ రోజు నేను బెట్టింగ్ లో గెలిచానంటే పార్టీ మామని ఎంతమంది పార్టీ తీసుకొని ఉంటారు ఈ రోజు. వీళ్ళందరూ అంటే ఇన్ఫ్లుయెన్సర్ దొరికితే వీళ్ళు దొంగలు. మరి వీరందరూ ఎవరు? వీళ్ళు దొరలా. ఎవరైతే బయట పెట్టానని ఈ రోజు కొంతమంది గొప్ప పేరు సంపాదించాలనుకుంటున్నారో నేను చెప్తున్నా, ఈ రోజు వాళ్ళు వ్యభిచారాన్ని డైరెక్ట్ గా ప్రమోట్ చేశారు యూట్యూబ్ లో. వాళ్ళు మన దేవీ దేవతలు ఉన్నటువంటి బొమ్మల మీద మందు ఉంది అంటే ఇది నాకు నచ్చలేదని పక్కన పెట్టకుండా తాగి టేస్ట్ బాగుంది అని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రజలే కదా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసింది. నేను అదే అడుగుతున్నా.
ఎస్. ఇక ముందు ఇక ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు కానీ, ఇక ముందు ఇట్లాంటి ఆలోచన ఏం కాదు. ఇప్పుడు డ్రగ్స్ మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఎస్. ఎంతో హంగామా నడిచింది కొన్ని రోజుల పాటు. ఇప్పుడు డ్రగ్స్ అసలు లేదా? మొత్తం మన రాష్ట్రంలో డ్రగ్సే లేదా అంటే దానికి ఆన్సరే లేదు. అసలు అది క్వెషనే రైట్. కాకుండా ఉంది. సేమ్ రైట్. అట్లనే ఇంకా ఫ్యూచర్‌లో ఏం కాదు, లైట్ నథింగ్ హ్యాపెన్స్ అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ వర్డ్? మొదటగా మనం ఫస్ట్ కల్చర్ నేర్చుకోవాలి. కల్చర్ అంటే సోషల్ మీడియాలోకి వచ్చి లైక్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు. మీరు యాంకరింగ్ చేసి పబ్లిక్ లో కనిపిస్తున్నారంటే యు ఆర్ బ్యాడ్. మిమ్మల్ని ఏమైనా అనొచ్చు. యు ఆర్ గ్రాంటెడ్. అమ్మాయి మాట్లాడుతుంది కాబట్టి గ్రాంటెడ్. నేను గ్రాంటెడ్. ఈ కల్చర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుందంటే నెగిటివ్ మైండ్ సెట్ యాటిట్యూడ్స్. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళే బట్టలు ఇప్పేసిన ఆడవాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి మిలియన్స్ లైక్స్ కొడతారు. ఇలాంటి వాళ్ళే కింద బూతులు తిడుతూ కూడా మళ్ళీ అవే వీడియోలు చేసి వాళ్ళని సెలబ్రిటీలుగా మారుస్తారు. ఫస్ట్ మారాల్సింది వీళ్ళు. అలాంటి ఒక వీడియో కనిపించినప్పుడు ఇది నాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు, స్కిప్, నాకు అక్కర్లేదు, నేను దీన్ని చూడకూడదు అని చెప్పేసి తీసేసేయాలి. వాళ్ళని మీరే చూసి వాళ్ళని మీరే ఎంకరేజ్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా మీరే చూసుకొని వాళ్ళకి ఇచ్చేలాగా చేసి మళ్ళీ మీరే వాళ్ళని మీరే నష్టపోయి మళ్ళీ మీరు వీళ్ళ వల్లే మేము నష్టపోయామంటే ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా కోడ్ వాడుకోండి, మీరు మా కోడ్ వాడుకుంటే సో మీకు సో మీకు ఇది డిస్కౌంట్. వస్తుంది అని చెప్పారు. ఇక్కడ వీళ్ళు పెద్ద దొంగలు, వీళ్ళు చిన్న దొంగలు కాదు, ఇక్కడ అందరూ దొంగలే. అది చెప్తున్నా, అందరూ దొంగలే. ఇక్కడ ఇక్కడ సమాజంలో ఉండి కామెంట్లు పెట్టేటోళ్ళేమో పతివ్రతలు కాదు, ప్రమోట్ చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు. కానీ ఈ ఎవరైతే ప్రమోట్ చేశారో క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది కోర్టు ప్రాసెస్ వరకు చూస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు జడ్జిలు అయిపోయారు, ఇన్స్టాంట్ జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. రేపిస్ట్లకు మర్డరర్లకి చేసినట్లు. నిజంగా రేప్ జరిగిన వాళ్ళకే షూటెడ్ సైట్ ఆర్డర్స్ లేవు. లేవు. నిజంగా చిన్నపిల్లల్ని రేప్ చేసిన వాళ్ళకి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో శిక్ష కూడా ఫాస్ట్ ట్రాక్ శిక్షలు ఏమీ పడట్లేదు. పడట్లేదు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ గా జరుగుతుంది. కానీ మీరు అన్నట్లు విజిల్ బ్లోవర్, దిస్ వర్డ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్. సో ఈ విజిల్ బ్లోవర్ అన్నది కొన్నాళ్ల పాటు ఎవరైనా ఆడకుండా ఉంటారేమో. దానికి మేజర్ గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే బ్యాన్ దిస్. ఎస్. మీ అండర్ లో ఏవైతే ఉన్నాయో మీరు దేనికైతే పర్మిషన్స్ ఇచ్చారో, పర్మిషన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫీజులు పే చేసే ఉంటారుగా ఆ కంపెనీ వాళ్ళు. అంటే ప్రభుత్వానికి వీళ్ళ దగ్గర నుంచి లాభం వస్తున్నానే కదా. ఈ రోజు లిక్కర్ ని బ్యాన్ చేయగలుగుతారా? నో, బికాస్ లిక్కర్ ఇస్ ద బిగ్గెస్ట్ మనీ ఫర్ గవర్నమెంట్. అవును. సో మరి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి రేపు పొద్దున ఐపీఎల్ వస్తుంది. మీరు అన్నట్లు ఐపీఎల్ స్క్రీన్స్ మీద మీరు అఫీషియల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయట్లేదా? సుపారీ పలుకుల్ని ప్రమోట్ చేయట్లేదా? ఓకే, ఇప్పుడు కొంతమంది పేర్లు ఏవో తీసుకున్నారు. హర్ష సాయిని అర్జెంటుగా ఉరి తీయాలి, చంపేయాలి. సో ఎంతమందిని మోసం చేశాడు, అక్కడ ఒక నలుగురిని చంపేసి తెచ్చిన డబ్బులతో ఇంకో నలుగురికి ఇచ్చేస్తే సరిపోతుందా? సరే నేను అడుగుతా. ఓకే, అబ్బాయి సో ఇన్ఫ్లుయెన్సర్, హీ డిడ్ మిస్టేక్, హీ డిడ్ రాంగ్, హీ ప్రమోటెడ్. నేను అబ్బాయి రైట్ చేసింది రైట్ అనలేదు. చట్టపరంగా ఆ అబ్బాయి తప్పు చేశాడు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ధోని, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ మన మహేష్ బాబు గారు. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ తిడతారు, వాట్ ఈస్ సుపారీ పరుగు? ఓసారి నాకు చెప్పండి. ఇట్స్ నథింగ్ బట్ గుట్కా. సినిమా మొదలవ్వంగానే అదే మహేష్ బాబు గారి సినిమాలో నేను గుట్కా తినడం వల్ల ఇక్కడంతా నాకు క్యాన్సర్ వచ్చింది, పొగాకు గుట్కా తినడం వల్ల 2 అని గాజులు చెప్పి అమ్ముకోవాల్సి వచ్చింది. చాలా అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందేమో ముఖేష్ ఉండేవాడు. సో ఇప్పుడు మరి అదే సినిమా హీరో మరి ఆ పలుకుల్ని ప్రమోట్ చేస్తున్నారు. దీని గురించి మరి ఏమంటారు? ఇది కూడా చట్టరీత్యా నేరమే కదా. బెట్టింగ్ ఆడే వాళ్ళకంటే కూడా గుట్కా తినే వాళ్ళు ఎక్కువ. క్యాన్సర్ వచ్చి బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకున్న డబ్బుల కంటే కూడా క్యాన్సర్ వచ్చి హాస్పిటల్స్ లో ఆ ఎఫెక్ట్ పడితే కంటే ఈ ఎఫెక్ట్ ఎక్కువ. బిలో పావర్టీ లైన్స్ కి పడిపోతారు. అవును. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? క్యాన్సర్ పేషెంట్లు లక్షల్లో ఉంటారు. అది చిన్న నేరము, ఇది పెద్ద నేరం అని కాదు, అన్ని నేరాలే అంటున్నా నేను.